శాంతియుతమైన సుందరపురం రాజ్యంలో ఓ తెలివైన రాజు ఉండేవాడు. అతని పేరు విక్రమాదిత్య. ఆయన నమ్మినది ఒకటే, నిజాయితీ, దయ, వినయం కలవారు గొప్ప వ్యక్తులు. ఒకరోజు ఆయన తన సైనికులను పరీక్షించాలనుకున్నారు. వీర్, నువ్వు చేయాల్సిన పని ఒక్కటి ఉంది. ఈ బంగారు నాణేలు ఒక ఊరికి ఇచ్చి రావాలి అని చెప్పాడు. ఈ గౌరవాన్ని నిలబెట్టేందుకు నా వంతు ప్రయత్నిస్తాను మహారాజా అని వీర్ చెప్పాడు. దట్టమైన అడవి మధ్యలో వీర్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఎవరో పిలిచినట్టు అనిపించి వెనుకకు తిరిగాడు. అక్కడ ఒక వృద్ధుడు చలిలో వణుకుతూ కనిపించాడు. బాబూ, 2 రోజుల నుండి భోజనం చేయలేదు. నువ్వు ఏదైనా సహాయం చేయగలవా అని అడిగాడు. వీర్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఇది ఊరికి వెళ్లాల్సిన బంగారం, కాని దయ ముఖ్యమైనది అని అనుకుని ఒక నాణెం వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడి కళ్ళు చెమర్చిపోయాయి. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని ఆశీర్వదించాడు. కొంత ముందుకు వెళ్ళాక ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు పాపా అని వీరడిగాడు. నేను నీళ్ల కోసం తెచ్చుకున్న కుండ విరిగిపోయింది. ఇప్పుడు మా ఇంటికి నీళ్లు తీసుకెళ్లలేను అని చెప్పింది. వీర్ దయతో 2 నాణేలు ఇచ్చి, ఇది కొత్త కుండ కొనడానికి ఉపయోగించుకో అన్నాడు. పాప ఆనందంగా ధన్యవాదాలు అన్నయ్యా అని చెప్పింది. గ్రామం దగ్గరికి రాగానే ఒక వ్యాపారి మట్టిలో కోరుకుపోయిన తన బండిని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. వీర్ తన బలమంతా ఉపయోగించి బండిని బయటికి తీశాడు. సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఇవిగో నా దగ్గరున్న కొంత డబ్బు అని వ్యాపారి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కాని వీర్ చిరునవ్వుతో సహాయం కోసం డబ్బు అవసరం లేదు, నిజమైన విలువ దయలో ఉంది అని చెప్పాడు. చివరికి ఊరికి వెళ్లి మిగిలిన బంగారం అందజేశాడు. కాని మహారాజు ఏమంటారో అని భయపడుతూ రాజు దగ్గరికి వచ్చాడు. మహారాజా, నేను బంగారం మొత్తం ఊరికి ఇవ్వలేదు, మార్గంలో కొంత సహాయం కోసం ఉపయోగించాను అని భయపడుతూ చెప్పాడు. కాని రాజు చిరునవ్వుతో, నువ్వు విఫలమవలేదు, విజయవంతమయ్యావు అని అన్నాడు. బంగారం విలువైనది కాని దయ అమూల్యమైనది. నిజమైన సైనికుడు కేవలం ఆజ్ఞలని పాటించేవాడు కాదు, తన హృదయాన్ని అనుసరించేవాడే నిజమైన వీరుడు. ఆ రోజు నుండి వీర్ విక్రమాదిత్యకు అత్యంత విశ్వసనీయమైన యోధుడిగా మారాడు. ఎందుకంటే అతను బలవంతుడు కాదు, కాని నిజాయితీ, దయ, వినయం కలవాడు. ఇలాంటి మరెన్నో మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాం. మీ అమ్మమ్మ కథలు.